హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో పచ్చి బఠానీలు 1 సంవత్సరం వరకు ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా నేను చెప్పినట్టు చేసినట్లయితే సంవత్సరం అంతా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇవి ఎలా స్టోర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుందన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ పచ్చి బఠానీలు ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇలా ఈ సీజనల్లో దొరికే ఈ పచ్చి బఠానీలు మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా తీసుకోవాలి. ఇవన్నీ ముందుగానే కడిగేసుకోవాలి. వలవకుండా ముందుగానే ఇలా తొక్కపళంగా కాయపళంగా ఉండగానే అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని కొంచెం సేపు ఆరనివ్వాలి. పైన వాటర్ అంతా ఆరిపోయే వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒలుచుకోవాలి. ఇలా నీరంతా వాడిన తర్వాత బాగా ఆరిపోతాయి. కొద్దిసేపటికి ఆరిపోయాక అప్పుడు మనం ఇలాగ అన్నీ తీసుకుని ఒలుచుకోవాలి. ఏమైనా బాగోని ఉంటే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసుకు మంచివన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. నేనైతే ఇవి ఛత్తీస్గఢ్లో తీసుకున్నాను. ఇక్కడ బాగా బఠానీలు బాగా పండుతాయి అన్నమాట. ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడి నుంచే తీసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇంచుమించుగా సంవత్సరం వరకు స్టోర్ చేసుకుంటాను. చాలా బాగుంటాయి, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇలా స్టోర్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెంసేపు పళ్ళెల్లో వేసేసి అలాగా పైన తేమ ఏదైనా ఉంటే ఆరిపోయే వరకు ఫ్యాన్ గాలి కింద పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ చిన్న చిన్న కవర్లో కానీ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పైన కడిగేసాం కాబట్టి ఇప్పుడు గింజలు కడగనవసరం లేదు. తేమ అస్సలు ఉండకూడదు, తడి అస్సలు లేకుండా ఇలాగన్నీ తీసుకుని మనం ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, పెద్ద కవర్ కానీ చిన్న కవర్ కానీ మన ఫ్రిడ్జ్లో పట్టే అంత వీలుగా కవర్లో వేసేసుకోవాలి. జిప్ లాక్ కవర్లు వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి. నేనైతే ఇలా పెద్ద కవర్లో వేసాను, ఎక్కువ బఠానీలు కదా, అందుకని ఇలా పెద్ద కవర్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత పైన కవర్ భాగాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. చూడండి, ఇప్పుడు ఆ మన్నాడు తర్వాత కూడా 15 రోజుల తర్వాత అయినా సరే, నెలలైనా సరే, సంవత్సరం అయినా సరే ఇలాగే ఉంటాయి. కొంచెం ఐస్ పట్టేసి ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చిన్న బౌల్లోకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని పైన వాటర్ వేసుకోవాలి. మనం వంట ప్రిపేర్ చేయడానికి ముందుగా వేడి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ ఏమైనా సరే వేసుకుంటే ఒక 5 నిమిషాలకి మెత్తగా అయిపోతాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. 1 సంవత్సరం అయినా సరే టేస్ట్ పాడవు అనమాట. నేనైతే ఇలాగే స్టోర్ చేస్తాను ప్రతి సంవత్సరం. మీరు కూడా తప్పకుండా అలా స్టోర్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగా దొరుకుతూ ఉంటాయి కదా బఠానీలు. ఇలా చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.